దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. మహారక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీకు ఉపదేశం చేస్తాను. దేవుడు మనకి ఒక మాట చెప్పినప్పుడు దాని ప్రకారంగా నడుచుకుంటే మనం బాగుపడతాం. చక్కటి ఆలోచన ఇచ్చే దేవుడు మన దేవుడు. అలాగే చక్కగా ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు కూడా మనకి ఆలోచనలు ఇచ్చినప్పుడు మనం ఆ ప్రకారంగా నడుచుకుంటే మనము దీవింపబడతాం, ఆశీర్వదింపబడతాం. ఒకవేళ వినకపోతే కష్టం వచ్చినప్పుడు ఎంత బాధపడిన ప్రయోజనం ఉండదు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నారు. నేను ఉపదేశాన్ని చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. హల్లెలూయా. బోధ మనం వినాలి. బోధ వింటే బాగుపడతాం. దేవుని మాట జీవము గలది, శక్తివంతమైనదండి. ఆయన మార్గములలో నడుచుకోవాలి మనం. సాతాను ఏదో రూపంలో భక్తిని చెరపడానికి అనేక వలలేస్తూ ఉంటాడు. ఏదేని తోటలోకి అవ్వమ్మ దగ్గరికి కూడా వచ్చి, ఇది నిజమా, ఈ తోట చెట్లు ఏ ఫలమైన దేవుడు తినకూడదని మీతో చెప్పినా నటిస్తాడు సాతాను. చూసారా, సాతాను చాలా యుక్తిపరుడు. ఆత్మీయ జీవితాల్లో మనల్ని ఎలా పడగొట్టాలో, విశ్వాసంలో ఎలా పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. కాబట్టి మనము పాముల వలె వివేకమును, పావురాయిల వలె నిష్కపటం కలిగి ఉండాలి. ద్వేషము, కక్షలు, క్రోధములు ఇటువంటివి క్రైస్తవ బిడ్డల జీవితాల్లో ఉండకూడదు. అది ఎంతో ప్రమాదకరమైనది. కాబట్టి ఆయన ఉపదేశాలను మనం వినాలి. ఆయన మార్గాలు బోధిస్తున్నప్పుడు వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. నీకు బోధిస్తానని చెప్పినటువంటి ఏ మాట కూడా నెట్టివేయకూడదు. ఆయన బోధకు మనము లోబడాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి నీ మీదే ఉంటుంది బిడ్డ. దేవుని దృష్టి నీ మీద ఉన్నప్పుడు నీకు ఆలోచన ఇస్తారు. ఆయన నీకు మంచి తలంపులు ఇస్తారు, మంచి ఉద్దేశాన్ని నీలో పుట్టిస్తారు. కానీ నీ జీవితంలో నీ ఒక క్రమాన్ని పాటిస్తూ దేవునికి భయము, భక్తి, యథార్థత కలిగి నడుస్తున్నప్పుడు నీ యొక్క క్రమాన్ని చేర్పటానికి సాతాను ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, శ్రమలలో నీ విశ్వాసం ఎలా ఉంది, ఇబ్బందుల్లో నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, పరిశీలన చేసుకో. మనము కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి మనము సిద్ధపాటు కలిగినటువంటి మనసు, పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన మనస్సును కలిగి దేవుని బోధను మనము లక్ష్య పెట్టుచు దేవుని మాటను మన హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా నడుచుకుందాం. ఆత్మీయ జీవితంలో ఎవ్వరు కూడా పడిపోకండి. దైవ చిత్తానుసారమైన జీవితం కొరకై అంతం వరకు నమ్మకంగా ఉందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. అవును తండ్రి, నైనా నీవు మాకు తోడై ఉన్న దేవుడవు ప్రభువా. నీవు మాకు ఆలోచన చెప్పే దేవుడవు. నీ మాట ప్రకారంగా జీవిస్తే మాకే తొందరలో రావునైనా. అయ్యా, అపవాది ఎన్నో వలలేస్తాడు. కొన్నిసార్లు తొందరలు వచ్చినా మేము కదలక ప్రభా స్థిరముగా ఉండి నీతో జీవించడానికి కృప చూపునైనా. అన్ని విషయాల్లో అంచెలంచెలుగా బిడ్డల్ని హెచ్చించండి, ఆశీర్వదించండి ఆయన. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలు ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్క దేశాన్ని మీరు ఆశీర్వదించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.